పాపం పిల్లలకి ఇవన్నీ కూడా మెయిన్లీ లైఫ్ స్టైల్. ఓకే. చాలా మంది కొంచెం బొద్దుగా ఉన్న పిల్లల్ని, సన్నగా ఉన్న పిల్లల్ని అందరినీ తీసుకొస్తారు. ఈ మధ్యన లీన్ పీసీఓడి కూడా ఎక్కువైపోయింది. అంటే సన్నగా ఉంటారు పిల్లలు కానీ పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. దానికి ఏం చేయాలి? మందులు పెట్టండి అని వస్తూ ఉంటారు. దానికి మెయిన్ ట్రీట్మెంట్ ఏమీ లేదండి. డైట్ కరెక్ట్ గా తీసుకుంటాం, డైలీ ఒక 1 hour ఒళ్ళు అలసిపోయేలాగా ఎక్సర్సైజ్ చేయడం. ఇది వరకు చక్కగా ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు, బయటకు వెళ్ళిపోయా. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఎవరినైనా మళ్ళీ వస్తారు పేరెంట్స్ చాలా మంది, సో ఇట్లా ఎక్సర్సైజ్ చేయాలండి అంటే స్కూల్ నుంచి వచ్చేసరికి 7 అవుతుంది, ట్యూషన్ ఉంటుంది, ఆ తర్వాత 9 దాకా తిని పడుకుంటారు, మళ్ళీ 5:30కి వెళ్ళిపోతారు. మళ్ళీ అది డిస్టర్బ్ అవుతుంది కదా. అంటే ఒకటి మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే హెల్త్ లాంగ్ టర్మ్ లో బాగుండడం అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఈ ఎడ్యుకేషన్ అనేది బ్యాలెన్స్, హెల్త్ ని బ్యాలెన్స్ చేస్తే ఎడ్యుకేషన్ ఉండాలి కానీ హెల్త్ ని ఖరాబ్ చేస్తా ఉండకూడదు ఎప్పుడు కూడా. సో దేని ప్రయారిటీ దానికి ఇస్తా ముందుకెళ్ళాలి అనేది మనం పిల్లలకి అడ్వైస్ చేయాలి. ఒకదాన్ని కాంప్రమైజ్ చేసి, హెల్త్ ని కాంప్రమైజ్ చేసి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనేది మనం వాళ్ళకి రీఎన్ఫోర్స్ చేయకూడదు. అవును, ఎందుకంటే ఇది లైఫ్ స్టైల్ అవ్వాలి మేడం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏది మార్చాలంటే ఇంకా అది ఎవరి ఇష్టానికి వాళ్ళు వదిలేయకూడదు కదా. ఇప్పుడు మీరు ప్రైటరైజ్ చేసుకోవాలి, వాట్ షుడ్ బి డన్ ఫస్ట్ అండ్ వాట్ షుడ్ బి డన్ సెకండ్ అనేది. ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ ప్యారలల్లీ, వన్ షుడ్ నాట్ డిస్టర్బ్ ద అదర్ థింగ్. ప్లాన్ ఆఫ్ యాక్షన్ మేడం. మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకుంటే కనుక వన్ వోంట్ డిస్టర్బ్ ద అదర్ థింగ్స్. ఎందుకంటే మనం ప్యారలల్ గా ఇప్పుడు మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటాం. మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు ఇది డిస్టర్బ్ అవ్వాలని ఇంకొకటి చెయ్యం కదా. సో పేరెంట్ ఈస్ ద బెటర్ ప్లానర్ కదా. మనం ప్లాన్ చేసుకున్నప్పుడు వీ కెన్ ప్లాన్ ఇట్ అకార్డింగ్లీ. సో నైస్ థింగ్స్ దట్ వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్. ఈ నేను మేజర్ కన్సర్న్, వాట్ అబౌట్ దిస్ థైరాయిడ్ ఇష్యూస్ కనెక్షన్? అన్నిటికీ మూల కారణం ఒబేసిటీ అండి. లావుగా అవుతారు, లావుగా అవటం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. చాలా మంది గర్ల్స్ కి మేడం నేను ఈ బాగా లావుగా ఉన్నప్పుడు ఈ థ్రోట్ అది బాగా నల్లగా అయిపోవటం చూస్తాను. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అట్లా అవుతుంది, జరుగుతుందండి. ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ మన బాడీలో ఉన్నప్పుడు ఎకాంటోసిస్ నైగ్రికన్స్ అంటాం, నల్లగా అవ్వడము, మెడ మీద పుడిపిడికాయలాగా రావడం, ఈ చెంపలు నల్లగా అవ్వడము, ఫ్రంటల్ హెయిర్ లాస్, ఈ పార్ట్ లో హెయిర్ లూజ్ అవ్వడము, అండ్ అప్పర్ లిప్ అండ్ చిన్ అండ్ అబ్డామిన్ మీద కోర్స్